హల్లెలూయా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా, యేసయ్యా నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా, యేసయ్యా నిన్నే సేవింతునయా. నీవే నా రక్షణ, సత్యము, జీవము, నీవే నా విమోచన దుర్గము. యేసయ్యా నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా, యేసయ్యా నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా, యేసయ్యా నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా, యేసయ్యా నిన్నే సేవింతునయా.
దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, 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 పూజింతును నిన్నే పూజింతును, పూజింతును నిన్నే పూజింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, 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 పూజింతును నిన్నే పూజింతును, పూజింతును నిన్నే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి బిగ్గరగా ప్రభుని హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా
చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా,
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా నా నందమా నీ వడిలో నాకు సుఖము. 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 ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి నీ కొందనాలు రాజా, ఈ సమయంలో మా ప్రభు మమ్మల్ని నీ పాద సన్నిధికి చేర్చి ఈ రీతిగా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని, ఘనపరిచే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని నేను మీరు మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. నేను నీ ఒడిలో మమ్మల్ని దాచుకుంటున్నందుకు వందనాలు తండ్రి. నీ అరచేతులు మమ్మల్ని కాచున్న దేవానికి వందనాలు తండ్రి. మా ప్రాణ స్నేహితుడిగా నాయన నీ సన్నిధిలో పరిమళ తైలం వలె జుంటె తేనె దార కంటే నీ ప్రేమ మధురమయ్యా అని నీ నామాన్ని హెచ్చించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా ఎన్నిక లేని మమ్మల్ని ఈరోజు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. అందుని బట్టి నీ కొందనాలు రాజా. ఈ సమయంలో స్తుతించినటువంటి నీ బిడ్డలందరినీ మీరు పేరు పేరు వరుసను మరి దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కొందనాలు తండ్రి. నీ సన్నిధి కాంతి, నీ పరిశుద్ధాత్మిక శక్తి మాపై నిండుగా మెండుగా అనుగ్రహింపచేయమని, నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని నీ దాసులు ఇప్పుడు నిలవబడి నీ లేఖన భాగాలు వివరిస్తుండగా నేను మీ దాసుని మీ ఆత్మచేత నింపండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో కాపాడండి తండ్రి. మీరు మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచుమని, నీ మహిమ చేత నింపమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ఈ ప్రార్థన అడుగుతున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. చాలండి. ఎన్నో దూత? 5వ దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చినటువంటి 5వ దూత ఏం చేసిందట అండి? తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము, ఇదేం రాజ్యం? క్రూర మృగము యొక్క రాజ్యం. దేవుడు ఏళ్తున్నాడు, దెయ్యము కూడా ఏళ్తుంది. అయితే దేవదూత వచ్చి తన పాత్రను కుమ్మరించినప్పుడు ఎవరి మీద పడుతుంది ఈ చీకటి?
దేవుని బిడ్డల మీద కాదు, క్రూర మృగము యొక్క రాజ్యం మీద, అంటే అన్య దేవుని విడిచిపెట్టినటువంటి వారి మీద, లోకంలో కలిసిపోయినటువంటి వారి మీద, అపవాదిని వెంబడించే వారి మీద, హేయమైనటువంటి క్రియలను అనుసరించే వారి మీద ఏమొస్తుందట? చీకటి సంభవిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, నిర్గమకాండము 10వ అధ్యాయము 21, 23 వచనాలు మీరు చదివితే, దేవుని చేత పిలువబడినటువంటి మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించేటప్పుడు దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడు మోషే ద్వారా. అట్టి సందర్భంలో ఒక సందర్భం ఇక్కడ రాయబడి ఉంది. 10వ అధ్యాయం 21వ వచనం నుండి 23 వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయినను. అయినను, ఇది జాగ్రత్తగా వినండి, అయినను ఇశ్రాయేలందరికీ వారు నివాసములలో వెలుగుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఏంటండి? ఇశ్రాయేలు యొక్క నివాసములో ఏముందట? వెలుగున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు దేశం అంతటి మీదకు దేవుడు ఏం కలిగించాడు? చీకటి కలిగిస్తే ఆ చీకటి ఎంత దారుణం అంటే ఒకరిని ఒకడు చూసుకోలేదట. ఎన్ని రోజులు? 3 దినాలు. అరగంట కరెంట్ ఆగితే, ఇంటిలో గంట కరెంట్ ఆగితే, మా ఇంట్లో అయితే ఒక అరగంట కరెంట్ ఆగిందనుకో, దానేష్ అన్నయ్య ఫోన్ చేయి, అర్జెంటుగా ఫోన్ చేయి, ఎప్పుడు వస్తుంది కరెంటు, ఉండలేకపోతున్నాం అని నా ఇంట్లోనే నన్ను హెచ్చరిస్తారు. ఒక అర్ధగంట కరెంటు పోతే పగలైనను రాత్రి అయినను. గమనించండి, ఎన్ని దినాలట? 3 దినాలు కట్టిక చీకటి, అంధకారం వచ్చేసింది. ఐగుప్తు దేశం అంతయు చీకటి కమ్మింది. ఎంత చీకటి అంటే ఒక మనిషిని మరొక మనిషి చూడనంతగా కట్టిక చీకటి అక్కడ సంభవించింది. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని పూజిస్తున్నటువంటి వ్యక్తులు, దేవుని బిడ్డలైనటువంటి, దేవుని వారసులైనటువంటి ఇశ్రాయేలు ఇంట్లోనట ఏముంది? వెలుగున్నది. దేవుని స్తోత్రం కలిగిన. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వీళ్ళెవరిని బ్రతికించారు? దేవుని వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ ఇశ్రాయేలు యొక్క ఇంట్లో ఏముంది? ఇప్పుడు దేవుని వెలుగుంది. మొన్న ఒక న్యూస్ వచ్చింది మాట, ఇక నుంచి కరెంటు బిల్ రాదంట మనకి. ఎంత సంతోషంగా ఉంది.
ఆల్రెడీ జపాన్లోను చైనాలోను ఆల్రెడీ ఇది జరుగుతుందంట. ఏంటో తెలుసండి, మన మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టు మీటర్లు రీఛార్జ్ చేసుకోవాలట. ఆ బ్యాలెన్స్ అయ్యేదాకా కరెంట్ ఉండదట, బ్యాలెన్స్ అయిపోగానే కరెంట్. అమ్మ, మొదటి మాట ఎంత సంతోషాన్ని కలిగించింది మనకి. అలాంటి మీటర్స్ ఇండియాలో ప్రవేశపెట్టడానికి గవర్నమెంట్ ఆమోదాన్ని పలికిస్తుందన్నమాట. ఇప్పుడు జరుగుతున్నాయి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కరెంటు లేకపోతే మనం ఉండలేకపోతున్నాం. దేవుని వాక్యమట మన హృదయానికి వెలుగును కలిగిస్తుంది. ఇది భౌతికమైనటువంటి వెలుగు. ఇదే వెలుగు భౌతికమైనటువంటి వెలుగు. ఈ వెలుగుకు మనం ఏం చెల్లించాలి? బిల్లు చెల్లించాలా. కానీ దేవుని యొక్క వెలుగు మన చీకటిలో కూడా మనల్ని ఏం చేస్తుంది? వెలుగులోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క వెలుగు మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క వెలుగు శాంతిని కలిగిస్తుంది. దేవుని యొక్క వెలుగు సమాధానాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క వెలుగులో ఉంటే నీకు చీకటి అనేది మన జీవితంలోనికి రాకుండా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఐగుప్తు యొక్క బానిసత్వంలో వారు జీవిస్తున్నా కానీ, ఫరో యొక్క బానిసత్వంలో వారు నలిగిపోతున్నా కానీ, వారి చుట్టూ శ్రమలు అన్నుకుంటున్నా కానీ వారి ఇంట్లో ఏముందండి? వెలుగు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలు కలిగిస్తున్నటువంటి వారి జీవితాల్లోనేమో చీకటి ఉంది. శ్రమను వారు అనుభవిస్తున్నా కానీ వారిలో ఏముందట? దేవుని వెలుగు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను అంటున్నాను, ఒకవేళ ఐగుప్తులో నివాసం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్లాగా నీ జీవితం ఉందేమో, అలా నలిగిపోతున్నావేమో, అలా వేజారిపోతున్నావేమో, దిగజారిపోయేటటువంటి పరిస్థితులను అలుముకున్నాయేమో. ఈరోజు ఎవరి వెలుగు నీ పక్షాన ఉన్నా లేకపోయినా దేవుని యొక్క వెలుగు నీ హృదయములోను నీ ఇంట్లో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి యొక్క సంరక్షణలో ఉన్నారు. వారి దేశం వారిది కాకపోయినా, భాష వారిది కాకపోయినా, ఆ దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతున్నా వారు ఎవరి యొక్క సంరక్షణలో ఉన్నారు? దేవుని యొక్క సంరక్షణలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు అనుకుంటావు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులండి, అన్యాయస్తులండి, తాగుబోతులండి, దొంగలండి, వ్యభిచారులండి అని నువ్వు బాధపడుతున్నావేమో. వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని వారు సంపాదించు. నీ భక్తి ఏమిటి? నీ విశ్వాసం ఏంటి? నీ విధేయత ఏంటి? నీ నమ్మకత్వం ఏంటి? నీ విధానం ఏంటి? ఒకసారి నిన్ను నువ్వేం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. లోకం ఎలా బ్రతుకుతుంది? లోకాన్ని అనుసరించేటట్టుగా నువ్వు బ్రతకటం కాదు, దేవుని అనుసరించి బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని కోసం నిలబడడం, దేవుని కోసం బ్రతకడం చిన్న విషయం కాదు. అది చాలా చాలా విషయాలు మనం ఏం చేయాలి తెలుసా? సాక్రిఫైస్ చేయాలా, విడిపించుకోవాలా, దేవుని కోసం నిలబడాలి. ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు దేవుని తృణీకరించారు, అయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిపించలేదు, విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసండి? దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన వాడు ఎవరట? నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు పూజిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు కొనియాడుతున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఏమాత్రము శ్రమల్లోనూ బంధకాల్లోనూ విడిచిపెట్టేటటువంటి వాడు నీ దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఐగుప్తులందరూ కూడా వారి ఇళ్లలో ఏముందో తెలుసా? బంగారం ఉంది, వెండుంది, పశు సంపద ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. తెల్లారితే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ ఐగుప్తుల యొక్క ఇంట్లోకి వెళ్ళి కుండలు కడగాల, వారి ఇల్లు ఓడ్చాలా, వారి పిల్లల్ని సాగనంపాలా, వారి బట్టలు ఉతకాలి, వారి ఇంట్లను శుభ్రం చేయాలి. ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఆ ఇంటిలోనే వెండి ఉన్నటువంటి ఇంటిలో, బంగారం ఉన్నటువంటి ఇంటిలో, ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి ఇంట్లో వెలగలిగినటువంటి దుస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం లేరు? దేవుడు లేడండి. దేని స్తోత్రం కలుగునుగాక. మన ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, ఈ బీరువా నేను జపాన్ నుంచి తెచ్చాను, లేకపోతే ఇది నేను అమెరికా నుండి వెళ్ళినప్పుడు తెచ్చాను, ఈ పట్టు చీర నేను ఎక్కడోకి వెళ్ళినప్పుడు తెచ్చాను, ఇది మా పిన్ని పెట్టింది, మా అమ్మ పెట్టింది అని చాలా గర్వంగా
చూపించుకుంటాం మన ఇంట్లోది. కానీ ఐగుప్తుల ఇంట్లో కూడా అలాగే ఉన్నాయి, విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. కానీ వారిలో ఏం లేదు, విలువైనటువంటి దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను అంటాను, నీ ఇంట్లో విలువైనటువంటి ఫ్రిడ్జ్ ఉండొచ్చు, విలువైనటువంటి వాషింగ్ మెషిన్ ఉండొచ్చు, విలువైనటువంటి బీరువా ఉండొచ్చు, దాంట్లో 4 కేజీలు బంగారం ఉండొచ్చు. 4 కేజీల దాకా ఇంతకులేండి. ఇప్పుడు బంగారాలు ఎవరింట్లోనూ కూడా లేదు, బ్యాంకుల్లోనే ఉందన్నమాట. అందుకనే బ్యాంకులో కూడా ఏమైపోతుందో తెలుసా, మనం బ్యాంక్ మేనేజర్ అంట ఇంచుమించు 8 తులాల బంగారం పట్టుకుని వెళ్ళిపోయాడంట, పరారైపోయాడట. ఇలాంటి పరిస్థితి, కేజీలు బంగారాలు పట్టుకుని వెళ్ళిపోయాడట. విషయం ఏంటంటే ఇంట్లల్లో ఇలాంటిది ఉండడం కాదు, కానీ దేవుడు ఉండాలని దేవుని స్తోత్రం కలిగిన. ఇశ్రాయేలు ఇంట్లో ఐగుప్తులో ఏముంది, వాళ్ళ ఇళ్లలో ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు. పరో అట వారికి మేత తక్కువ పని ఎక్కువ చేశాడట. ఏం చేశాడు? మేత తక్కువ పని ఎక్కువ చేశాడు. 2 పెట్టాడట పని. హాఫ్ డ్యూటీ ఉండేది, కానీ అంతవరకు మోషే వచ్చిన తర్వాత వాళ్ళ పని ఏం చేశాడు తెలుసా, రెట్టింపు పనిని చేశాడు. అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏముందట, దేవుని యొక్క వెలుగు వారిని కమ్ముకున్నది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క వెలుగు ఆనాడు ఐగుప్తు దేశంలో 3 రోజుల చీకటిలో దేవుని యొక్క వెలుగు ఇశ్రాయేలు మీద ఉన్నట్లుగా, వారి గృహాల మీద ఉన్నట్లుగా, వారి బిడ్డల మీద ఉన్నట్లుగా నీ మీద, నీ కుటుంబీకుల మీద, నీ బంధువుల మీద, నీ యొక్క రక్త సంబంధుల మీద నీ భక్తిని బట్టి దేవుని యొక్క వెలుగు కుమ్మరించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, చూడండి ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఇక్కడేముంది, ఇక్కడ కటిక చీకటి వచ్చింది. ఐగుప్తులోనేమో ఒకడు చూసుకోలేకపోయాడు. ఈ చీకటి ఏం చేసింది తెలుసా, వారి నాలుక వారు కరేసుకున్నారు. గమనించండి, ఎప్పుడు కొరుక్కుంటాం మనకు నాలుక? ఎప్పుడు? పొరపాటును కొరుక్కుంటాం. అన్నం తినేటప్పుడు, మాంసం ముక్క లాగేటప్పుడు నాలుగు కొరుక్కుంటాం కదా. కానీ ఇక్కడ చూస్తూ ఉంటుంటే చీకటి కమ్మగానే వారి నాలుక, వారి పళ్ళు కూడా గుర్తించలేకపోయినాయి అంట. అర్థమైందా? సెన్సస్ కూడా పనిచేయడం మానేసింది. బాడీలో కొన్ని సెన్సస్ ఉంటాయన్నమాట, 5 సెన్సస్, ఇది తెలుసు కదా. ఈ నాలుకని, ఈ పళ్ళు గుర్తించలేనంత చీకటి వచ్చింది. అర్థమైందా? అంత చీకటి అండి. ఐగుప్తులో చీకటేమో మనిషి గుర్తించలేని చీకటి. ఈ అంచె దినాల్లో వచ్చే చీకటి ఏంటో తెలుసా, మన శరీరంలో ఉన్నటువంటి నాలిక, మన పళ్ళు కూడా గుర్తించలేనంత చీకటి కమ్మిందంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంత కట్టిక చీకటి రానున్న దినాల్లో రాబోతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటాను, ఈ చీకటి కంటే ఐగుప్తులో వచ్చిన చీకటే మేలు. కానీ ఎందుకంటే దేవుడు ఇంత కట్టిక చీకటి రప్పిస్తున్నాడంటే మానవుల పాపాన్ని బట్టే వారి శిక్షణ కూడా ఏమవుతుంది తెలుసా, పెరుగుతుంది. అందుకని నేను అంటాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దానియేలు గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజుకు కోపం రప్పించుట వలన రాజు అంటాడు, 7 అంతలు వేడిమి రప్పించండి. ఎందుకని? కోపాన్ని బట్టి తన కోపాన్ని ప్రదర్శించడానికి, అతను ఎంత కోపమైతే ఉందో అంత కోపాన్ని ఏం చేశాడు, రెట్టింపు చేశాడు. అలాగే దేవుని కోపం కూడా ఏమైపోతుందో తెలుసా, రెట్టింపు అయిపోతుందండి. ఎందుకో తెలుసా, మనల్ని బట్టే దేవునికి కోపాన్ని కలిగిస్తున్నాం. ఎందుకో తెలుసా, ఇంట్లోకి ఒక బల్బు కొనుక్కోవాలనుకోండి, ఏం చేస్తావు నువ్వు, చెక్ చేసి తెచ్చుకుంటావు. ఇంటికి పిల్లలకి చెకోడీలు తెస్తున్నావు. చెకోడీలు కొనేటప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, ఒక చెకోడీ తీసుకుని నోట్లో వేసుకుంటావు. కరకరలాడితే కేజీ కొనేవాడు 2 కేజీలు కొంటావు బాగుంటే. ఒక మాట నేను చెప్తాను వినండి, ఇంటిలోకి ఒక వస్తువు తెచ్చుకునేటప్పుడే దాన్ని ఎలా తెచ్చుకుంటున్నావు, పరీక్ష చేసి తెచ్చుకుంటున్నావు కదా. మరి దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళాలంటే, పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలంటే నేను చెక్ చేసుకుంటాడు, చేసుకోడా? అర్థమైందా?
దేవుని ఇంట్లోకి, నీ ఇంట్లోకి ఒక బలుబు తెచ్చుకుంటాకే 4 చెకప్లు చేయించుకుంటావు. వారంటీ ఎంత, గ్యారంటీ ఎంత, దీని మీద నీ షాప్ నెంబర్ వేసావా, అన్ని మార్కులు వేయించుకుని దాన్ని జాగ్రత్తగా నీ ఇంట్లోకి తెచ్చుకుంటావు కదా. అంత జాగ్రత్త నీ ఇంటి కోసం నువ్వు చూసుకుంటున్నావే, మరి దేవుని ఇంట్లోకి నేను తెచ్చుకోవాలంటే ఎంత ఆలోచిస్తాడు ఆయన? అర్థమైందా మీకు విషయం? ఒక 10 రూపాయల బల్బుకే నువ్వు అంత ఆలోచన చేస్తే, దేవుని స్వరూపాన్ని పోలి ఉన్నటువంటి నిన్ను ఆయన పరీక్షించడా? పరీక్షిస్తాడండి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలా? గెలవాలా, నెగ్గాలా. కాబట్టి ఆ పరీక్షలన్నీ గెలవటానికి, నెగ్గడానికి, ఆ పరీక్షలు గెలవడానికి, నెగ్గడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికే ఈ పరిశోధనలండి, ఈ శ్రమలండి, ఈ ఇబ్బందులండి. ఈ యొక్క శ్రమ రాగానే క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించగానే తన రాజ్యములో ఉన్న వారందరి మీదకి ఏమొచ్చిందట? చీకటి వచ్చింది. అంటే దేవుని ప్రజల మీదకి ఏం రాలేదు? చీకటి రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు దేవుని వెలుగులో ఎంత సంతోషంగా అయితే వారు జీవించగలిగారో, అంచె దినాల్లో కూడా దేవుని కొరకు నిలవబడేటువంటి వారు అంతే సంతోషముతో దేవుని రాజ్య సంతోషాన్ని, ఆనందాన్ని భూమి మీద వారు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క శ్రమ ఎలాగొస్తుందట? చీకటి మనల్ని కమ్ముకుంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. 11వ వచనం మనం చదువుకుందాం. పరలోకమందున్న దేవుని దూషించరు గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చీకటి కమ్మితే వారి నాలుక వారిని కరుక్కుంటే ఏం చేస్తారంటే, వారు తమకు కలిగిన వేదనను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి. మనకి ఏదన్నా శ్రమ కలిగితే ఇంటి పక్క వాళ్ళని తిట్టినా ఊరుకోరు వాళ్ళం, ఇంట్లో వాళ్ళని తిట్టినా ఊరుకోరు వాళ్ళం. తేరగా ఎవరు దొరికారు తెలుసా? ఈ మాట ఎందుకంటే, తేరగా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. తేరగా ఎవరు దొరుకుతారు తెలుసా? దేవుడు. నిజమే. ఎందుకంటే ఆయన కంటికి కనిపించడు కదా, ఆయన శిక్ష కూడా వెంటనే జరగదు కదా. ఎందుకంటే పాత నిబంధనలో తిట్టగానే శ్రమ వచ్చేసేది, ఏదైనా తప్పు చేయగానే వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చేసేది. ఎలీషా దగ్గర గెహజీ ఏం చేశాడంటే, మోసపుచ్చి వెళ్ళి నయమాన్ దగ్గర వెండి బంగారాలు తెచ్చుకుని దాచుకుని వస్తాడు. అంతే, వెంటనే వితిన్ 1 డేలో కుష్ఠవ్యాధి వచ్చేస్తుంది వాడికి. నిజంగా అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంటే ఎంతమంది మారిపోదురో. నిజంగా బుద్ధి వచ్చేసిన అందరికీ. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమైపోయాడు? ప్రేమాస్వరూపి. ఒక చెట్టుకే ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అయ్యా ఇది పళ్ళుగా అయితలేదు, యజమానికి ఎటువంటి విలువ లేదు దీని వలన అని అంటే, దేవుడు ఏమన్నాడు? 1 సంవత్సరం ఆగు, ఇంకో సంవత్సరం ఆగు. నువ్వేట్రా, ఓకే, ఇంకో సంవత్సరం ఆగు అని దేవుడు ఏం చేశాడు? ఒక చెట్టుని కూడా సమయాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుని బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? ఈ తప్పు ఆగు, తర్వాత ఇంకో తప్పు, తర్వాత ఇంకో తప్పు, తర్వాత ఇంకోటి. అలాగే మన తప్పుల్ని మనం ఏం చేసుకుంటున్నాం? కప్పిపుచ్చుకుంటున్నాం. కానీ కప్పిపుచ్చుకుంటూ ఎవరిని దూషిస్తున్నాం? దేవుని దూషిస్తున్నాం. అసలు దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు? నీ తప్పులకు కప్పుపుచ్చాలనుకోవట్లే, నీ తప్పులకు ఏం చేయాలనుకుంటున్నాడు? వీడు పశ్చాత్తాపడితే నేను క్షమించేద్దాం అని అనుకుంటే మనం ఏం చేస్తాం తెలుసా? బ్యాంకులో బంగారం దాచుకుంటున్నట్టు, బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నట్టు, డోక్రాకి ప్రతి నెల పన్ను చెల్లిస్తున్నట్టు మన పాపాలను దాచుకుంటున్నాం తప్ప దేవుని దగ్గర ఒప్పుకోవట్లే. ఇక్కడ వీరు కలిగినటువంటి పుణ్యులను బట్టి, చీకటిని బట్టి, శ్రమను బట్టి వాళ్ళు ఏం చేస్తారటండి? దేవుని దూషిస్తున్నారు. ఈరోజు నేను అంటాను, నీకు కలిగినటువంటి శ్రమను బట్టి, నీకు కలుగుతున్నటువంటి ఇబ్బందిని బట్టి, నీకు కలుగుతున్నటువంటి రుగ్మతను బట్టి, నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బట్టి ఏ మాత్రాన ఏ సందర్భంలో కూడా దేవుని దూషించేవానిగాని ఉండొద్దు.
అది నీకెంత మాత్రము కూడా ఆశీర్వాదము కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రతి కీడు వెనక దేవుడు మేలు చేసే దేవుడు. శ్రమ కలిగిన దినమున నీవు కృంగిన వాడవైతే నువ్వేమవుతాట? చేతకాని వాడు. శ్రమ కలిగిందని, వేదన కలిగిందని నువ్వు కృంగొద్దు. దేవుని పట్ల నువ్వేం చేయాలా? ధైర్యంగా ఉండా. దేవుడు ఉన్నాడు నా పట్ల. దేవుడు సమస్తాన్ని సరిచేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఎంత శక్తిమంతుడంటే, ఆయన ఎంత బలవంతుడంటే, నోటి మాటతో సూర్యుని, ఆకాశాన్ని, చంద్రుణ్ణి, భూమిని, సమస్త నువ్వు చూస్తున్నటువంటి ప్రతి దాన్ని నోటి మాటతో దేవుడు సృజించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. అంత గొప్ప దేవుని పట్ల నువ్వు నిలబడుతున్నావు. అంత గొప్ప దేవుని పట్ల నువ్వు ఆరాధిస్తున్నావు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, దేని కొరకు నువ్వు నిందించొద్దు. దేవుణ్ణి నువ్వు కలుగుతున్నటువంటి శ్రమను బట్టి, నీకు కలుగుతున్నటువంటి శోధన బట్టి దేవుణ్ణి నిందించేవాడిగా నువ్వు ఉండొద్దు. దేవుని బిడ్డగా బ్రతుకు. శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, దుఃఖం కలిగిన, వేదన కలిగిన దేవుని స్తుతించేవాడిగా ఉండు. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలిగిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చదువుకుందాం, చూడండి. ఇంకా 6వ దూత తన పాత్రను ఆ నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచి ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము దెయ్యముల ఆత్మలే లోకమంతటా హెబ్రీ భాషలో ఎవరటండి? ఎవరు ధన్యులు? వారి దిశములను కాపాడుకునేవాడు ధన్యుడు. మీరు గమనిస్తూ ఉంటుంటే ఏమైందో తెలుసా? మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు. ఒకసారి నేను స్క్రీన్ మీద కూడా వేసి చూపించానమాట. ఆ యొక్క యూఫ్రటీస్ అనేటువంటి నది, దేవుని యొక్క రాకడ ముందట యూఫ్రటీస్ అనేటువంటి నది ఏమవుతుందో తెలుసండి? ఎండిపోతుంది. ఆల్రెడీ యూఫ్రటీస్ అనేటువంటి నది ఎండిపోయింది. అది ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే ఆ యూఫ్రటీస్ అనేటువంటి నదికి తూర్పు దిశను ఉన్నటువంటి రాజులను బయలుదేరదీయడానికంట మార్గం ఏ దేశాలు ఇవ్వట. కాబట్టి ఆ మార్గం సరళం చేయడానికి యూఫ్రటీస్ అనేటువంటి నది ఎండిపోతుంది. ఆ నది లోపల లోయలోనంట ముగ్గురు దురాత్మలను దేవుడు ఏం చేశాడంటే బంధించాడట. మొన్న శాస్త్రవేత్తలు కూడా యూఫ్రటీస్ అనేటువంటి నది ఎందుకు ఎండిపోయింది అని శాస్త్రవేత్తలు వెళ్ళి పరిశోధన చేస్తూ ఉంటుంటే ఆ గృహలో నుండి కొన్ని ఏడుపులు, కొన్ని కేకలు అందులో నుంచట వినిపిస్తున్నాయటండి. ఏమండి, ఎప్పుడూ దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాకడ వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ఒక ప్రక్కన దేవుని రాకడకి సమస్తము సిద్ధమైపోయి, కానీ ఎవరు సిద్ధమవులో తెలుసండి? మనమే. భూమి, ఆకాశము, జలరాశులు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి దేవుని రాకడ కోసం. సిద్ధమవునోడు ఎవడన్నా ఉన్నాడంటే మనమే. ఎందుకో తెలుసా? ఒక్కడైనను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనం భక్తి చేస్తున్నాం కానీ మన బ్రతుకులు ఎలాగున్నా తెలుసా? నశించిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాయన్నమాట. సిద్ధంగా ఉన్నాయి. అందుకనే అకాల వర్షాలు, అకాలపు వాతావరణాలు, చాలా దారుణమైనటువంటి సంఘటనలు మొన్న కేరళలో చూసాం. మళ్ళా మనం ఎక్కడ చూస్తున్నాం? విజయవాడలో చూస్తున్నాం. నిన్న పాపం ఒక బిల్డింగు కూలిపోయి దాంట్లో మనిషి ఉండిపోయాడండి. మొన్న కేరళలో చూస్తే ఒక వ్యక్తిట మొత్తం మెడ నుంచి కింద దాకా భూమిలో కప్పడిపోయాడు. ఇంచుమించు 3 రోజులు ఉన్నాడంటండి. అలాగా నీళ్ళు లేక, అన్నం లేకుండా 3 రోజులు ఎలా బ్రతికాడో తెలియదు. కానీ
దేవుని మహాకృప, దేవుని మహాకృప. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడో కేరళలో జరిగింది అని అనుకున్నాం, కానీ అది ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు దేవుడు? విజయవాడలో తీసిపెట్టి. గట్టికి కొడితే 150 కిలోమీటర్లు కూడా ఉంటుంది విజయవాడ. అక్కడ దాకా వచ్చింది, మన దాకా రాదా అంటే ఏమో దేవునికి ఎలా దాచిపెట్టాడో తెలియదు. కానీ దేవుడు నిజంగా మనం ఈ రోజు ఇలాగ ఉన్నామంటే దేవుని మహాకృప, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నామంటే అది కేవలం నీ డబ్బు వల్ల, నీ ఆస్తి వలన కాదు, దేవుని మహాకృప నీ పట్ల ఆయన కృప ఉన్నది కాబట్టి దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి శ్రమ, యూఫ్రటీస్ అనేటువంటి నదిలో నుండి మహా గొప్ప శబ్దాలు వారి మీదకి వినిపిస్తున్నాయని తెలియజేశాడు. 19వ వచనం మనం చదువుకుందాం. ప్రసిద్ధమైన మహాపట్టణమును 3 భాగములుగా అన్యజనులు అన్యజనులు పట్టణంలో ఏమైపోయినట? కూలిపోయాను. ఉగ్రతయు జ్ఞాపకము చేసిరి, పారిపోయాను. పర్వతములు కనబడకపోయాను. ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి ఏం చేశారటండి? దూషించారట. వడగండ్ల వాన కురుస్తుంది దేవుడు వచ్చే రాకడలో. వడగండ్ల వాన కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ వడగండ్ల వాన కురుస్తుంది. కానీ ఒకానొక రోజు ప్రపంచమంతా కూడా ఏం చేస్తుంది తెలుసా? వడగండ్ల వాన కురుస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే జనులు దేవుని దూషిస్తారట. అయ్యో ప్రభా, ఎందుకు దేవుని దూషిస్తారు? దేవుని వాక్యం తెలియనోడు దేవుణ్ణి దూషిస్తాడు. అయ్యో ప్రభా, నీ రాకడ సమయంలో వడగండ్ల వాన కురుస్తుంది అన్నావు కదా నాయన. నిజంగా ఫ్రిడ్జ్లో ఇంత ఐస్ గడ్డ పడితేనే అది ఎలా కరిగించాలా అని చూస్తాం మనం. ఆకాశం నుండి ఏమవుతుందంటే ఐస్ గడ్డలు ముక్కల కింద పడతా ఉంటే మొత్తం ఏమైపోతాయి? పగిలిపోతూ ఉంటాయి. వర్షం కురితేనే స్లాబ్ ఆగుతలేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందో అంత బలహీనమైపోయింది. సిమెంట్ కూడా 150 రూపాయలు సిమెంట్ కూడా కాదు, 400 రూపాయలు, 500. ఇది మంచిదంటే ఇది తెస్తున్నారు, అది మంచిదంటే అది తెస్తున్నారు. రేట్ ఏది ఎక్కువైతే అది తెచ్చేస్తున్నారు. కానీ అప్పు తీరే అంత టైం కూడా ఉండలేదు. స్లాబ్ సిమెంట్ అప్పు తీరే అంత టైం కూడా ఉండలేదు. ఇది వరకు 150 రూపాయలండి. మందిరం కట్టేటప్పుడు 120 రూపాయలు, 110 రూపాయలు సిమెంట్ బస్తా. 100 రూపాయలు. నేను సిమెంట్ పని చేసినప్పుడు 100 రూపాయలు సిమెంట్ బస్తా. అప్పుడు సిమెంట్ బస్తా నాకు తెలిసి ఇది స్లాబ్ వేసి 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది నాకు తెలిసి. 20 సంవత్సరాల దాకా ఇది ఆగిందంటే చాలా గ్రేటే విషయం, చాలా గ్రేట్. ఇప్పుడు వేసిన స్లాబులు మహా అయితే 5 సంవత్సరాలు కూడా ఉండలేదు. కంపెనీ వాడు మాత్రం 100 years గ్యారంటీ సర్టిఫికేట్. ఇంతకీ సర్టిఫికేట్ ఇస్తున్నాడు కానీ ఆ స్లాబ్ నుంచి వాటర్ తోటి ఆ సర్టిఫికేట్ తడిచిపోతుంది. సర్టిఫికేట్లు 4 తీసుకుంటా కూడా పని చేయవు. ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే నాణ్యత లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏమవుతుందటండి? వడగండ్ల వాన కురుస్తుంది. అది మనిషికి తగిలినప్పుడు దెబ్బ తగులుతుంది, తగులుతుంది కదా. అప్పుడు బాధ వస్తుందా? బాధ రాదా? అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని దూషిస్తావు. ఇవన్నీ ఎవరి మీదకి వస్తాయట? అన్యజనుల మీదకి వస్తాయి. అదే దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నావు అనుకోండి, అవేమీ కూడా నీ మీదకి రాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ విధానాన్ని ప్రభు దగ్గర కాపాడుకో. ప్రభు బిడ్డగా జీవించు, దేవుని బిడ్డగా బ్రతుకు, దేవుని బిడ్డగా జీవించు. దేవుడు ఇచ్చేటటువంటి ఉచితమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలని ప్రభు పేట హెచ్చరిస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. Praise the Lord. Hallelujah. Yes, Lord. Hallelujah. Thank you, Jesus.
ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, 16వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మీరు మాతో రాయించారు. నాయన కెటికి చీకటి సంభవిస్తుందని రాశారు నాయన. రెండవది పుండ్లు సంభవిస్తాయని రాసావు తండ్రి. వడగండ్ల వాన కురుస్తుందని రాసావు నాయన. దొంగ వలె అపవాది వచ్చి మా వస్త్రములు దొంగిలించుకుపోతాడు, మేము దిశమలం చూసుకునేటటువంటి పరిస్థితి, నగ్నంగా నిలబెట్టేస్తాడనేటువంటి విషయాలు రాసిస్తావు నాయన. అయ్యా మా ప్రభా, మా భక్తే మా వస్త్రాలు తండ్రి, మా విశ్వాసమే మా వస్త్రాలు తండ్రి, మా ప్రార్థనే మా అలంకరణ ప్రభా. ఈ యొక్క ఉదయ కలశంలో మా ప్రభా నేను మా ప్రభా అన్యుల వలె, ఐగుప్తీయుల వలె మా జీవితం ఉండకూడదు నాయన. నేను ఏమీ లేకపోయినా ఇశ్రాయేలు ప్రజలలో మా ప్రభు నీ వెలుగు కుమరించవు తండ్రి. ఎందుని బట్టి అంటే నీ వాగ్దాన పుత్రులనైనా వాళ్ళనైనా నీ వారసులు తండ్రి. వారు అన్య దేశంలో ఉన్నా కానీ నీ వారసత్వాన్ని వారు కలిగి ఉన్నారు. అన్య భాషల్లో వారు జీవిస్తున్నా కానీ నీ వారసత్వాన్ని వారు పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగారు తండ్రి. నేను మా ప్రభు వారు నలిగిపోతున్నా, దిగజారిపోతున్నా నాయన నీ పౌరసత్వాన్ని మా ప్రభా నేను మా ప్రభు వారు కోల్పోకుండా కాపాడుకోగలిగారు తండ్రి. నేను మా ప్రభు వారి వేదన, వారి రోదన, వారి దుఃఖము నీ సన్నిధికి చేరింది అని మా ప్రభు మోషేతో తన దూత ద్వారా నువ్వు మాట్లాడవు తండ్రి. ఇశ్రాయేలు యొక్క మొర నాకు వినిపించింది అని మోషేతో మాట్లాడవు తండ్రి. ఈరోజు నాయన దాన్ని బట్టే మా ప్రభు ఎన్ని శ్రమలు ఐగుప్తులో సంభవించిన ఏ శ్రమ వారి గుమ్మము లోపలికి రాకుండా కాపాడవుతాడు. ఈరోజు నాయన చుట్టూ అనేక శ్రమలు అపవాదినైనా మా ఇంటి చుట్టూ, మా హృదయాల చుట్టూ, మా జీవితాల చుట్టూ పెట్టినప్పటికీ నాయన మాలోనికి రాకుండా ఆయన కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా మా ప్రభు, ఒకవేళ వాటిలో మా ప్రభు మేము పడిపోయామేమో నాయన, మమ్మల్ని లేవనెత్తండి నాయన. విమోచకుడు నేనే, నా విమోచకుడు నేనే అని తెలియజేసిన దేవానికి వందనాలు తండ్రి. నేను మా విమోచకుడా, మా రక్షణకర్త, మా గొప్ప దేవా, మా శాంతి దూత నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నసంలో మా ప్రభ నీ బిడ్డలందరమైనటువంటి మా జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీవు మా పట్ల జరిగించుమని, నీ కృప మాపై విస్తరింప చేయమని మా ప్రభు నువ్వు ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి.